విని వెళ్ళిపోవటం, ఇక వెంటనే వదిలేయటం, చెవిటివారిగా గుడ్డివారిగా ఉండకుండా దానిని చాలా జాగ్రత్తగా మరి అవలంబించటం అనేది దేవుని యొక్క లేఖనం. అందుకని దావీదు ఇక్కడ 100వ కీర్తన కింద వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, ఆయన రాయబడిన మాట, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించాను. ఎవరో చెప్పండి, మనము ఆయన వారము, ఆయనే మనల్ని పుట్టించారు. మన సీఎం గారు మాట్లాడుతున్నారు, యేసు ప్రభువారు ఎట్లా పుట్టారంటే కన్యక గర్భాన. సకల ప్రజలు అందరూ కూడా ఆయన నమస్కారం చేస్తున్నారు. అందరూ కూడా సమస్త దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచం అంతా కూడా ఆయన నిజమైన దేవుడని ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడు. అందుకని కింద వచ్చిన వాళ్ళు రాయబడిన మాట ఏంటంటే, ఎట్లా సంతోషించాలి. మనమే కాదు, క్రైస్తవులు కాదు, దేవుని యొక్క సన్నిధిలో సహోదరులారా అనేక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా స్తుతి ఆరాధన ఎంత ఉత్సాహధ్వని. మనం క్రైస్తవులు ఎట్లా ఉత్సాహధ్వని చేయాలో ఇప్పటికీ ఇంకా అర్థం కాలేదండి జనానికి.